తమిళనాడు రాజకీయాల్లో ప్రతిరోజు ఒక సంచలనమైన వార్తలైతే బయటకొస్తాయి. ఈరోజు వచ్చినటువంటి హాట్ టాపిక్ ఏంటంటే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ రాజీనామా విజయ్‌కి మద్దతు ఎవరైతే బల ప్రదర్శన జరిగిందో అసెంబ్లీలో, సో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆయనకి 9 సీట్లు తక్కువయ్యాయి కదా! ఆ సీట్లకు సంబంధించి కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తన బలాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. అలా బల ప్రదక్షిణ జరిగినప్పుడు ఎవరైతే మద్దతు ఇచ్చారో అందులోకెళ్ళి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు రాజీనామా పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి సభాపతికి అందజేశారట. మరి సభాపతి రాజీనామాను ఆమోదిస్తాడు ఖచ్చితంగా. ఆమోదించిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తాయి. ఇక్కడ విజయ్ గెలిచిన 2 స్థానాల్లో కూడా ఒక స్థానము ఆల్రెడీ ఆయన రాజీనామా చేస్తాడు. ఆ స్థానానికి కూడా బై ఎలక్షన్ జరుగుతుంది. మరి ఇదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు అనే అంశం తమిళనాడు మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. మరి ఇంతకీ ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయంలో అంటే, విజయ్ తన పార్టీకి సంబంధించి ఏదైతే 107 సీట్లు తను గెలిచిన 2 స్థానాలతో కలుపుకుంటే 108 సీట్లు గెలుచుకున్నారు. ఆయన సీఎం హోదాకి అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారం రోజులు ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అయింది. సరే, ఆ వారం రోజుల తర్వాత కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే బల ప్రదక్షిణ జరిగింది అసెంబ్లీలో. అది కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఆ బల ప్రదక్షిణలో కొంతమంది విజయ్కి సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరంటే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్గం. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీలో కూడా అవి 2 వర్గాలుగా చీలిపోయినాయి. అందులో ఒక వర్గం సుమారుగా ఒక 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు రాజీనామా చేశారు. వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, అసలు స్పీకర్కి ఎవరైతే రాజీనామా లేఖను సమర్పించారని అనుకున్నారు, ఎవరైతే అందజేశారని చూసినట్టయితే ఎమ్మెల్యేలుగా మరగాదం, సత్యభామ, జయకుమార్. మరగదం సో తమిళనాడుకు సంబంధించినటువంటి పేర్లు కాబట్టి కాస్త అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఒకసారి అయితే మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మరగదం, సత్యభామ, జయకుమార్, వీళ్ళు ముగ్గురు అయితే రాజీనామా పత్రాలు ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆ స్పీకర్కి అయితే సబ్మిట్ చేశారంట ఆల్రెడీ. దీనికి సంబంధించినటువంటి అంతర్గత సమాచారం ఏంటి అంటే, వీళ్ళు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో అసెంబ్లీలో విజయ్కి మద్దతు ఇచ్చారో, మద్దతు ఇచ్చిన తర్వాత టీవీకే పార్టీకి చాలా సన్నిహితంగా వీళ్ళు వ్యవహరించిన తరుణంలో అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి అవకతవకలు ఆల్మోస్ట్ అందరికీ, అక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నేతలు కూడా దానికి ఫాలో అవుతున్న వాళ్ళకి క్లియర్గా ఈ విషయం తెలుసు. ఇందులో ఒక వర్గం మాత్రము విజయ్ పార్టీతో కలిసి నడవాలి అని చెప్పి మొదటి నుంచి తీసుకొస్తున్నటువంటి ఒక అంశం. ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు విజయ్కి డైరెక్ట్ మద్దతు ఇవ్వడంతో పాటు మేము టీవీకే పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి విజయ్కి అడగడం జరిగిందంట. సో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఏం జరుగుతుంది అంటే, ఎమ్మెల్యేలుగా ఆ పార్టీలో గెలిచినా వాళ్ళు డైరెక్ట్ ఈ పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలో మారుతారు. అయితే విజయ్ మాత్రం ఒక సూత్రాన్ని తీసుకొచ్చారు. మీరు ఎవరైనా సరే టీవీకే పార్టీలో జాయిన్ అవ్వాలని మీరు భావించినట్లయితే మీరు మీ పదవుల్ని రాజీనామా చేసి, మీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి, మీరు మళ్ళీ టీవీకే పార్టీ ద్వారా ఆ స్థానాల్లో ఏ స్థానం నుంచి అయితే మీరు రాజీనామా చేస్తారో ఆ స్థానంలో గెలిచి మా పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పి విజయ్ చెప్పడం జరిగిందన్న. సో వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో, వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేశారో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో రాజీనామా చేసి, ఇప్పుడు ఎవరైతే అదవ అర్జున్ అని చెప్పి విజయ్కి చాలా కీలకంగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఇదే బాటలో ఇంకొంతమంది ఉన్నారు, ఎవరైతే ఏఐడిఎం పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారనే అంశం కూడా క్లియర్గా తెలుస్తుంది. మరి వీళ్ళందరూ మూకుమ్మడిగా ఒకేసారి రాజీనామా చేస్తారా, లేదా మళ్ళీ రేపు ఇంకో ముగ్గురు, లేదా ఇంకో వారం అయితే ఇంకో ముగ్గురు ఎలా రాజీనామా చేసే పరిస్థితి ఉన్నాయనేది అయితే మనం వేచి చూడాలి. కానీ ప్రస్తుతం వీళ్ళు ఎవరైతే రాజీనామా చేశారో వీళ్ళకి విజయ్ 2 స్థానాల్లో గెలిచినప్పుడు ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. ఈ 4 స్థానాలకి రానున్న రోజుల్లో అంటే మరొక 25 రోజుల నుంచి నెల రోజుల్లో ఎలక్షన్ జరగడానికి అవకాశం. మరి అలాంటి పరిస్థితుల్లో లేదా ఇంకా మూకుమ్మడిగా ఇంకొక 10 మంది రాజీనామా చేశారు అనుకుందాం, మళ్ళీ విజయ్ బల ప్రదర్శన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా అనే అంశాన్ని చూసుకున్నట్టయితే, ప్రస్తుతానికి విజయ్కి ఉన్న మద్దతు ఆల్రెడీ టీవీకే పార్టీకి ఉన్న 107 ప్లస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి 5, సిపిఐ సిపిఎంలో ఉన్నటువంటి ఒక 4, ఆ తర్వాత ఐఎంఎల్యూలో ఉన్నటువంటి ఒక 2, అలానే బీసీకే పార్టీలో ఉన్నటువంటి ఒక 2, ఇట్లా మొత్తం కలుపుకుంటే 119 మంది డైరెక్ట్ మద్దతు ఇస్తూ ఆ మద్దతుని తీసుకుపోయి గవర్నర్కి ఇచ్చినాకనే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సరే, అసెంబ్లీలో బల ప్రదక్షిణలో అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఒక 20 మంది ఈయనకు మద్దతు ఇచ్చారు. సో దాంతో ఈయన మద్దతు ఏకంగా 145 ప్లస్ అయింది, అంటే 140 సీట్ల కంటే ఎక్కువైంది. మరి ఇప్పుడు ఈ రాజీనామాల పర్వం అనేది ముగ్గురుతో ఆగిందంటే ఆయన బల ప్రదక్షిణ అవసరం లేదు.
సరే ఇంకో 10 మంది అయినా సరే ఆయన బల ప్రదర్శన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు కూడా మంచి మెజారిటీతో విజయ్ అసెంబ్లీలో ఉంటాడు కాబట్టి ఆయన బల ప్రదర్శన చేయాల్సిన పని ఉండదు. కానీ ఇదే పర్వం కంటిన్యూ జరిగిన తర్వాత ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతాయో, ఎక్కడైతే వీళ్ళు రాజీనామా స్థానాలు ఉన్నాయో అక్కడ ఎలక్షన్లు జరుగుతాయి. జరిగినప్పుడు మళ్ళీ టీవీకే పార్టీ గెలవని పరిస్థితిలో, గెలిస్తే మళ్ళీ ఎటువంటి సమస్య లేదు. కానీ ఒకవేళ గెలవని పరిస్థితి ఉంటే అప్పుడు మరి టీవీకే పార్టీ విజయ్కి మళ్ళీ బల ప్రదర్శన అవసరం ఖచ్చితంగా పడుతుంది. లేదా ఒక వార్త అయితే ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో ఏదైతే డిఎంకే పార్టీ స్టాలిన్ ఉన్నారో, స్టాలిన్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఎక్కువ అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఈ సనాతన ధర్మం డిస్కషన్ వాళ్ళ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసినప్పటికీ ఎన్డీఏ కూటమితోటి, ఎందుకంటే రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉన్నారనే నినాదాన్ని చాలా స్ట్రాంగ్గా వెళ్ళి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి అన్న డిఎంకే పార్టీ, ఏడీఎంకే పార్టీ ఈ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని ఊహాగానాలు వచ్చినాయి. ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారనే సమాచారం ఆ వారం రోజుల్లో జరిగింది, ఏదైతే విజయ ప్రమాణ స్వీకారానికి ముందు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకవేళ ఈ డిఎంకే పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో కలిసింది అంటే ఆ ఎన్ని స్థానాలు అయితే రాజీనామాలు చేస్తారో అన్ని స్థానాల్లో విజయ పార్టీ గెలవడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అంత వేవులో కూడా విజయ్ ఆ స్థానాలు గెలుచుకోలేకపోయాడు. ఇప్పుడు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ పార్టీలో టీవీకే పార్టీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో అవి రాజీనామా చేసి మళ్ళీ అక్కడ పోటీ చేస్తే అక్కడ ఈసారి అన్నా డిఎంకే పార్టీ, ఏడీఎంకే పార్టీ కలిసి కానీ పోటీ చేసి అనుకోండి, విజయ్కి అక్కడ గడ్డుకాలం వచ్చిందనే చెప్పు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి టీవీకే విజయ్కి మరో 6 నెలల్లో, ఎందుకంటే ఒకవేళ ఈ గవర్నమెంట్ డిజాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే మళ్ళీ 6 నెలల్లో బల ప్రదర్శన చేయకపోతే విజయ్ సీఎంగా కంటిన్యూ అవ్వడం కష్టం. సో అప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాలు విజయ్ గెలవడం చాలా కీలకంగా మారుతాయి. ఒకవేళ ఆ స్థానాలు కానీ విజయ్ గెలిస్తే ఎవరైతే ఇప్పుడు మద్దతుదారులు సిపిఐ కానీ సిపిఎం కానీ ఉన్నారో వీళ్ళు ఉన్నా లేకపోయినా ఒకే బలంతో, అంటే 120 స్థానాలు కానీ ఆయన టీవీకే పార్టీ చేరుకోగలిగిందని అంటే రానున్న 5 ఏళ్ళు ఆయన స్ట్రాంగ్గా కూర్చోవడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి తరుణం లేనప్పుడు రాజకీయాలు ఎలా మారుతాయి, తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి వాతావరణం సంచరించుకోబోతుంది, ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా ఒక రకమైన ఉత్కంఠ అక్కడ అయితే మొదలైందని చెప్పాలి. మరి ఈ 3 రాజీనామాలతో ఆగుతుందా, లేదా ఈ 3 రాజీనామాలు మరో 10గా లేదా 15గా మారుతాయనే అంశం అయితే మరికొద్ది రోజులు మనం వేచి చూడాల్సి ఉంటుంది. మీరేం భావిస్తున్నారు? ఇప్పుడు విజయ్ చెప్పినట్టుగా మీరు మీ పార్టీలు రాజీనామా చేసి మా బీఫామ్తో ఆ ఏరియాలో గెలిచి మా పార్టీలో జాయిన్ అవ్వండి అనే అంశాన్ని విజయ్ అంటున్నారు కాబట్టి దాన్ని కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా, రాంగ్ అని భావిస్తున్నారు? ఒకవేళ రాజీనామా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీవీకే పార్టీ ద్వారా గెలుస్తారా, గెలవరా? ఈ 2 అంశాల్లో మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. సో ఆ కామెంట్ చేసిన ప్రతి ఒక్క అంశం గురించి మళ్ళీ మనం మరో వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.